వింటర్ వచ్చింది అంటే డ్రై స్కిన్ వాళ్ళకి కొంచెము స్కిన్ ఎక్కువగా డ్రై అయిపోవడము అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే వాళ్ళు స్నానంకి యూజ్ చేయడానికి గోరువెచ్చని నీళ్ళని మాత్రమే వాడాలి. వెరీ హాట్ వాటర్ కానీ వెరీ కోల్డ్ వాటర్ కానీ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ పైన ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అనేవి వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల స్కిన్ ఇంకా డ్రై అవుతుంది. సో స్నానం చేయడానికి కూడా గ్లిజరిన్ బేస్డ్ సోప్స్ని యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ ఎక్కువగా హార్ష్గా ఉండే సోప్స్ని యూజ్ చేసినప్పుడు దానివల్ల కూడా స్కిన్ మీద ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అన్ని వెళ్ళిపోయి స్కిన్ ఇంకా డ్రై అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ స్కిన్ ఎక్స్ట్రీమ్ డ్రై ఉంది అంటే థిక్ మాయిశ్చరైజర్స్ని ఫ్రీక్వెంట్గా అప్లై చేసుకోవడము సెమీ వెట్ స్కిన్ పైన చేయడం జరగాలి. ఆ తర్వాత వచ్చేసి మనకి కొంతమందికి ఫేస్లో స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు వచ్చేసి సోప్ ఫ్రీ క్లెన్సర్స్ని యూజ్ చేయడము. ఆ తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్ ఎవ్రీబడీ షుడ్ యూజ్ సన్ స్క్రీన్ అండి. అంటే వింటర్ అని చెప్పేసి సన్ ఎక్కువగా లేడు కదా అని సన్ స్క్రీన్ వాడడం అనేది మానొద్దు. ప్రాపర్ సన్ స్క్రీన్ అట్లీస్ట్ 30 SPF అట్లీస్ట్ 3+ PA ర్యాంకింగ్ ఉన్న సన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకొని ప్రాపర్ క్వాంటిటీలో ఫేస్ అండ్ నెక్ అండ్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మనకి చలి పెడుతుంది అని చెప్పేసి ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు కొంతమంది. దానివల్ల వాళ్ళకి సన్ ఎలర్జీస్ వస్తాయి. అంటే పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్ అనేవి వస్తాయి. అవి ఏంటంటే కొంచెం షైనీ డాట్స్ లాగా వైట్ ప్యాచెస్ లాగా వస్తాయి అనమాట. సో వాళ్ళు సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అందులో బర్నింగ్ అండ్ ఇచ్చింగ్ సెన్సేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఈ చలికాలంలో ఎస్పెషల్లీ ఇలా సన్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఒకవేళ ఎక్స్పోజ్ అయినా కూడా ప్రాపర్గా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడము, ప్రొటెక్టివ్ క్లోతింగ్ యూస్ చేసుకోవడం అనేది చేయాలి. వింటర్లోనే మనం సన్ ఎలర్జీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే మనకి వెదర్ కూల్గా ఉన్నప్పుడు చాలామంది సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఎండలో కూర్చోవడము అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ అనేది సన్ ఎలర్జీకి గురవుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి కొన్ని షైనీ డాట్స్ లాంటివి ప్యాచెస్ లాగా ఏర్పడము, లేకపోతే వైట్ మచ్చల్లాగా ఏర్పడము లాంటిది జరుగుతుందన్నమాట. సో వాళ్ళకి సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ ఏరియాలో ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ రావడము అలాంటివన్నీ చూస్తాము. దీన్ని అవాయిడ్ చేయాలి అని అంటే ప్రొటెక్టివ్ క్లాతింగ్ యూస్ చేయడము, తర్వాత సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ యూస్ చేయడము. సో తర్వాత మనకి చలేస్తుంది అని చెప్పేసి ఎక్కువసేపు ఎండలో కూర్చోవడం అవన్నీ అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. బేసికలీ డ్రై స్కిన్ ఎక్కువగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్, గ్లైకోలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ని అవాయిడ్ చేయడం అనేది ఎస్పెషల్లీ ఇన్ వింటర్స్లో చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి వీళ్ళకి పింపుల్స్ అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తే ఎస్పెషల్లీ ఇన్ ద వింటర్లో డ్రై స్కిన్ ఉన్నప్పుడు మనకి షార్ట్ కాంటాక్ట్ అనేది లైక్ అడాప్లిన్ బేస్డ్ క్రీమ్స్ అలాంటివి ఇచ్చినప్పుడు షార్ట్ కాంటాక్ట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుందన్నమాట. దాంతోపాటు లైక్ హెయిర్ కేర్ విషయానికి వస్తే మనకి వింటర్లో ఎక్కువగా మనకి డాండ్రఫ్ అనేది చూస్తూ ఉంటాం అనమాట. సో వింటర్లో మనకి హెయిర్ కేర్ విషయానికి వస్తే గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేయడము, ఆ తర్వాత మాయిశ్చరైజింగ్ షాంపూస్ని అంటే గాఢత తక్కువగా ఉన్న షాంపూస్ని యూజ్ చేయడము. అంటే వింటర్లో మనం డాండ్రఫ్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలా డాండ్రఫ్ ఉన్నప్పుడు మనకి యాంటీ డాండ్రఫ్ షాంపూస్ని ఎస్పెషల్లీ కీటకొనజోల్ అండ్ ZPTO బేస్డ్ షాంపూస్ దొరుకుతాయండి, అవి యూజ్ చేయడము. తర్వాత అవి యూజ్ చేసినా కూడా మనకి కంట్రోల్ అవ్వట్లేదు, ఇచ్చింగ్ ఉంది, ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది, అలా అన్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళ సూచన మేరకు షాంపూస్ని మెడిసిన్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది.